సభాపర్వంలో ఈ జోదఘట్టం దగ్గర ఉన్నాము. ఇక్కడ ద్రౌపది సభలో ఒక ప్రశ్న వేస్తుంది. అది చట్టబద్ధంగా కరెక్టేనా? అంటే అక్కడ ఆమెకు జరిగినటువంటి ఒక సంఘటన, అది చట్టపరంగా ఎలా చెప్పగలుగుతారు? ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి. ద్యూత క్రీడ అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది పణం ఏదో ఒకటి ఉండాలి, అంటే పందెం ఉండాలి దానికి. ఆ పణం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది వరుసగా తన రాజ్యం అంతా ముందు పణంగా పెట్టాడు. ఇంద్రప్రస్థ రాజ్యం అంతా కూడా అంత మహత్తరమైనటువంటిది. ఇంద్రప్రస్థం ఏదైతే ఉన్నదో దాన్ని ఓడిపోయాడు. అదేవిధంగా దిగ్దత్తుల్లాంటి సమస్త దిక్కుల్ని జయించగలిగినటువంటి మహాబల పరాక్రమ సంపన్నులైనటువంటి తన సోదరుల్ని ఆయన పణంగా పెట్టాడు, ఓడిపోయాడు. ఆ తర్వాత తనని కూడా పణంగా పెట్టుకున్నాడు. పెట్టుకుని తను కూడా ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత అంటే అప్పటిదాకా మనం గమనించవలసినటువంటి ఒక సున్నితమైనటువంటి విషయం అన్నమాట. ఏంటంటే తనని కూడా ఆత్మానం పణీకృత్యాపి రక్షణం కుర్యాత్ పత్నియా, అంటే తనను కూడా పణంగా పెట్టుకొని పత్నిని రక్షించుకోవాలి. ఇంకా అక్కడ కూడా ఆయనకి కుదరక చివరికి ద్రౌపది దేవిని, ఆ తల్లిని కూడా ఆయన పణంగా పెట్టాల్సి వచ్చింది. అయితే ఇది ఆయన వైపు నుంచి చేసినటువంటి కృత్యం. అయితే ఈవిడ ఎక్కడున్నది? అంతఃపురంలో ఉన్నది. ప్రశ్న అక్కడి నుంచి వేసింది. సభలోకి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి మళ్ళీ ఆ ప్రశ్న వేసింది, కానీ అంతఃపురంలోనే వేసింది. ఆయన తనను ఓడి నన్ను పణంగా పెట్టి ఆయన ఇచ్చేశాడా, లేకపోతే తాను నన్ను పణంగా పెట్టిన తర్వాత ఆయన తనను తాను పణంగా పెట్టాడు? కారణం ఏమిటంటే అది ధర్మరాజు యొక్క ఉదాత్తతను తెలియజేయడం కోసం. అంతేగాని తనని ఆయన పణంగా పెట్టి తన యొక్క వైరిజనులకు అప్పచెప్పాడనేటువంటి చులకన భావంతో చేసినటువంటిది కాదు. అంటే ధర్మరాజు అంటే, ఆ యుధిష్ఠిరుడు అంటే పాండవులకు కానీ వారి పత్ని అయినటువంటి ద్రౌపదికి కానీ ఆ తర్వాత యావత్ సమాజానికి ఉన్నటువంటి ఆ గౌరవం అటువంటి ఆ గౌరవాన్ని తెలియజేయడం కోసం ఈ ప్రశ్న వేసింది. ఆ ప్రశ్నకి సమాధానం ఎక్కడ ఎవరు చెప్పగలిగినటువంటిది కాదని తెలుసు. అందుకోసం చెప్పేసిన ఆ తర్వాత మళ్ళీ వికర్ణుడు వచ్చి ఏం చెప్పాడు అనేటువంటిది మనం తెలుసుకుంటాం. కాబట్టి అయితే ఈనాటి పరిస్థితిలో కనుక చూసినట్లయితే భార్యాభర్తలు వారు సమమైనటువంటి గౌరవం కలిగినటువంటి వారు అనేటువంటి ఉద్దేశం. కాబట్టి ఇక్కడ భార్యాభర్తలు ఇద్దరికీ కూడా సమమైన స్థానం కల్పిస్తోంది ఆధునిక సమాజం. కాబట్టి ఆ స్త్రీ యొక్క గౌరవాన్ని అగౌరవపరచగలగడం అనేటువంటిది అది గ్రాహ్యమైన విషయం కాదు. కనుక దానికి అది నేరంగా పరిగణింపబడుతుంది. ఆ విధమైన వ్యవహారంలో ఉన్న భర్తను కూడా క్షమించదు సమాజం. అప్పుడు ఆనాటి సమాజంలో కనుక చూసినట్లయితే భర్త కనుక బానిస అయినట్లయితే ఆమె కూడా బానిస, భర్త రాజు అయినట్లయితే ఆమె కూడా మహారాజు. కాబట్టి ఆమెకి స్థానం భర్త యొక్క హృదయంలోనే. కానీ అక్కడ భర్త ఏ స్థితిలో ఉంటే ఆమె కూడా అటువంటి స్థితి అనేటువంటి ఉద్దేశంతో ఆయన ముందు ఓడిపోయినప్పటికీ కూడా ఆవిడ ఆయన యొక్క సొత్తు. అందుకోసం కన్యాదానం అని చెప్పారు. అంటే ఏమిటి? దానం చేశారంటే ఆవిడ ఆయన యొక్క సొత్తని. కాబట్టి ఆయన ఆ విధంగా చేశారు. అది ద్యూతం అనేదే అన్యాయం, అందులో ఇది జరిగింది. కానీ ఇందులో ఆ యుధిష్ఠిరుని యొక్క గొప్పతనాన్ని చెప్పడం కోసం అని చెప్పేసింది మనకి అలా చెప్పారు. ఇది విషయం. తర్వాత ఇక్కడ ఇందాక వికర్ణుడు గురించి వచ్చింది. ఈ వికర్ణుడు వాదన న్యాయస్థానం అయితే ఎలా స్వీకరిస్తుంది? అంటే వాద ప్రతివాదాలు ఎక్కడైనా ఏ సభలో అయినా సరే వాద ప్రతివాదాలు ఉంటాయి. ఆ జూద సభలో ఎవరు మాట్లాడలేదు, ఒక వికర్ణుడు మాత్రమే మాట్లాడాడు.
అది న్యాయ వ్యవస్థలో అంటే ఎలా తీసుకోవచ్చు దాన్ని? ఆధునిక న్యాయ వ్యవస్థ దృష్ట్యా కనుక వికర్ణుని యొక్క వచనాన్ని మనం చూసినట్లయితే దాన్ని డిసెంటింగ్ ఒపీనియన్ అని చెప్పేస్తుంటారు. హ్మ్. ఆ డిసెంటింగ్ ఒపీనియన్ అనేటువంటిది జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటి చెప్పి ఆ అన్యాయాన్ని ఖండించగలిగినటువంటి ధైర్యం హ్మ్. చిన్నవాడైనప్పటికీ కూడా ఉండొచ్చు. హ్మ్. ఆ ధైర్యాన్ని ఆయన ప్రదర్శించాడు. దాన్ని విదురుడు కూడా ప్రశంసించాడు తర్వాత. హ్మ్. కాబట్టి ఆ విధంగా మిగిలిన వాళ్ళందరూ అక్కడ కురువృద్ధులందరూ ఉన్నారు. ఆయన భీముడు కూడా కురువృద్ధ బాంధవులందరూ చూస్తుండ అని చెప్పేసి ఆయన చదివినటువంటి ఆ పద్యం ఏదైతే ఉందో ఆ ప్రతిజ్ఞా పద్యం అందులో చెప్పబడిన విధంగా ఎందరో మహానుభావులు ఉన్నారు. వారెందరూ నోరెత్తలేదు. ఎందుకు ఎత్తలేదనేది మనం తర్వాత తెలుసుకుంటాం. అయితే అంతమంది ఉండగా ఈయన మాత్రం కిమ్ అనలేదు ఎవరు కూడా. ఆ కిమ్ అనలేదు, కిమ్ అనలేదు అంటూ ఉంటారు. అంటే తత్ కిమ్ అనే ప్రశ్న లేదనమాట. ఆ విధంగా అందరూ మౌనంగా ఉన్నారు. ఈయన మాత్రం చెప్పాడు, తన యొక్క స్వేచ్ఛను కోల్పోయినటువంటి వ్యక్తి స్వేచ్ఛగా ఉన్న మరొక వ్యక్తిని పణంగా ఎలా పెడతాడు అని అడిగాడు. కాబట్టి అది కూడా ఎందుకంటే దానికి సమాధానం ఎవరైనా చెప్తారేమో అనేటువంటి ఆశయంతో విదురుడు చెప్పాడు. విదురుడు చెప్పి ఆ తర్వాత చెప్పాడు విదురుడు, ఈ ప్రశ్నకి సమాధానం చెప్పగలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఒక ధర్మరాజు మాత్రం, యుధిష్ఠిరుడు మాత్రం. అది నమ్మకం, సమాజం యొక్క నమ్మకం యుధిష్ఠిరుడి మీద. అందుకోసం చెప్పేసి డిసెండింగ్ ఒపీనియన్ అని చెప్పేస్తున్నారు. ధర్మ దృష్ట్యా కనుక చూసినట్లయితే ఆయన ధర్మప్రియుడు అనేటువంటి ఈ కౌరవ పక్షంలో ఒక్కగానొక్క ధర్మప్రీతి కలిగినటువంటి సోదరుడు ఎవరంటే వికర్ణుడు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవడానికి పనికొస్తుంది. కాబట్టి ఇది మనం గమనించాల్సి. ఇంకోటి ఈ వికర్ణుడి వాదన, దాని తర్వాత భీష్మ ద్రోణుల మౌనం. ఆ భీష్మ ద్రోణుల మౌనాన్ని నేటి చట్టం ఎలా చూస్తుంది? ఇక్కడ వాళ్ళ మౌనాన్ని దీన్ని మనం కనుక గమనించినట్లయితే అబెట్మెంట్ ఆఫ్ ఒమిషన్ అని చెప్పారు ఆధునిక. అంటే ఒక విషయాన్ని తిరస్కరించగలిగినటువంటి సామర్థ్యం ఉండి కూడా తిరస్కరించకుండా మౌనంగా కనుక ఉన్నట్లయితే వాడు అది కూడా నేరమే, నేరాన్ని సమర్థించడం అని చెప్పేసి ఆధునిక దృష్టి. ఇక ధర్మం దృష్ట్యా కనుక చూసినట్లయితే వృద్ధుడికి మాట్లాడే అవకాశం. ఈ ద్రోణుడు కానీ భీష్ముడు కానీ వీళ్ళిద్దరు వృత్తులు. ఎంత పెద్ద వృత్తులు అనేది తర్వాత సంగతి. అంటే ఈయన వీరి యొక్క ఉపదేశాన్ని వాళ్ళు గ్రహించవచ్చు, గురువు కావచ్చు. కానీ పణ్యజీవి ద్రోణుడు. పణ్యజీవి అంటే ఏంటంటే అర్థం, రాజు కొలువులో పనిచేస్తూ తాను చేసినటువంటి పనికి వర్తనం అంటే వేతనం. ఇప్పుడు ఆధునిక కాలంలో వేతనం అనేదాన్ని అప్పటి వర్తనం అనేదాన్ని. ఆ వర్తనం గ్రహిస్తూ జీవించేది, అధికారం కోల్పోయి. అందుకోసం ఎక్కువ మాట్లాడుతుంది రాజు ఏం చేస్తే. ఇలాంటి ఉదాహరణలు మనకి చరిత్రలో చాలా కనబడతాయి. శివాజీ మహారాజు యొక్క కుమారుడు వ్యసనపరుడైన అనేటువంటి విషయం మనకి ఒక ఉదాహరణ. వ్యసనపరుడైనప్పటికీ కూడా ఆయన యొక్క అష్టప్రధానులు ఎవరు కూడా రాజు ఉండాలి. రాజులో ఉండేటువంటి వ్యసన ప్రభావం వల్ల, అంటే ఇప్పుడు నేను తెలుగులో వ్యసనం గురించి కాబట్టి వ్యసనపరుడైనప్పటికీ కూడా రాజు రక్షింపబడితే రాజ్యం రక్షింపబడుతుంది అని వాళ్ళు అతన్ని ప్రశ్నించకుండా అతని వల్ల ఏర్పడేటువంటి దోషాలను మాత్రం తర్వాత వాళ్ళ యొక్క ప్రవర్తన ద్వారా దోషాలను కలిగించారు. ఈ భీష్మ ద్రోణులు కూడా అటువంటి వాళ్ళు. భీష్ముడికి ఒక ప్రతిజ్ఞ ఉన్నది, ఏమని అంటే రాజ్యాన్ని నేను రక్షిస్తాను, అందుకోసం నేను బ్రహ్మచర్యాన్ని కూడా ఆచరిస్తాను. నేను కనుక వివాహం చేసుకుంటే నాకు పుట్టబోయేటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజ్యం కోసం వాళ్ళు తగాదాల్లో పాల్గొనే అవకాశం ఉంది. కాబట్టి నేను వివాహం చేసుకోను, ఆజన్మ బ్రహ్మచర్యాన్ని నేను పాటిస్తాను అని చెప్పడం కారణం ఏంటంటే కురు రాజ్యం భవిష్యత్ తరాలు అది. అందుకోసం అని చెప్పేసి అక్కడ తత్స్థానంలో ఉన్నటువంటి వాడు ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడు అంధుడైనప్పటికీ కూడా తత్పుత్రుడు ఎవరైతే ఉన్నాడో సుయోధనుడు, ఆయన మానవుడు రాజు. ఆయన ప్రవర్తన తర్వాత అధర్మ ప్రవర్తనం అనేటువంటిది
దుర్యోధను మన్యుమయుడు మహాద్రోహ అని మొదటే మనం అనుకున్నాం కాబట్టి, కానీ ఆయన ప్రవర్తన అటువంటిది కాబట్టి దాన్ని ఎలా పరిహరించాలనే తర్వాత చూస్తాం. కానీ ఇక్కడ మాత్రం నేను మాట్లాడుతాను. కారణం ఏంటి? ఒక అధికారి ఇక్కడ ఉన్నాడు, చెప్పగలిగినటువంటి వాడు, స్వతంత్రంగా ఉన్నవాడు. ఎవరు? ధర్మరాజు. ఆయన ఉండగా నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. అందుకని మౌనం వహించాడు ద్రోణాచార్యులు. కానీ దాన్ని ఎవరి చేసి తెప్పించారు? వికర్ణుడి చేసి తెప్పించారు. చెప్పించారంటే ఎవరి ప్రభావం వల్ల కాదు, కథలో మనకి కనబడుతుంది. ఇతిహాసాన్ని మనం చరిత్రగా చూడాలి. కాబట్టి ఇది జరిగింది, ఇది న్యాయమా అన్యాయమా అంటే ఇక్కడ మాట్లాడింది ఆయన ఒక్కరే. ఆ ఇతిహాసాన్ని మనకి అందించిన వారు వేదవ్యాసులు. పైగా ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనం గమనించవలసిన విషయం ఉంటుంది. మనకి ఇప్పుడు వేదవ్యాస విరచితమైన మహాభారతం 1,00,000 శ్లోకాల్లో లభిస్తుంది. కానీ మనకు మహాభారత గ్రంథంలో కనుక చూసినట్లయితే 64 లక్షల శ్లోకాలతో ఉంది. అక్కడ ఈ చర్చలన్నీ బహుశా ఉండవచ్చు. ఇప్పుడు మనకి 1,00,000 శ్లోకాలే దొరుకుతాయి. ఇదే సంగ్రహం. దీన్ని సంగ్రహం చేయడానికి 10 పేజీల్లో రాసేవాళ్ళు కూడా ఉన్నారు మహాభారతం. కాబట్టి అందులో ఈ చర్చలన్నీ అస్త్ర ప్రయోగ విశేషాలు ఉన్నాయి. ఇలాంటివన్నీ ఉన్నాయనేటువంటిది మనకి ప్రాచీన గ్రంథాల్లో కూడా పరామర్శ కనబడుతుంది. కనుక ఇది మనం గమనించాలి. వాళ్ళకి స్వాతంత్ర్యం లేదు. వాళ్ళు మహావీరులైన కులజ్యేష్ఠులైనప్పటికీ కూడా అన్ని రకాలైన సామర్థ్యాలు ఉన్న శాస్త్ర మర్యాదలు తెలిసిన వాళ్ళైనా నీతి శాస్త్ర కోవిదులైనప్పటికీ కూడా ఇదే భీష్ముడు శాంతి పర్వంలో ఆయన పతనం తర్వాత అంటే స్వర్గ గమనం వరకు కూడా ఆయన ధర్మరాజుకి ఎన్నో రకాలైన నీతులు ఉపదేశించాడు. ఇక్కడ మాత్రం అది ఇంకోటి గురుగారు, ఇక్కడ ఈ సభ గురించి మాట్లాడుతున్నాము, ఈ భీష్మద్రోణుల మౌనం గురించి మాట్లాడుతున్నాము. అదే విధంగా ద్రౌపది వస్త్రాపహరణ, ఇది ఏ ప్రాథమిక హక్కుల ఉల్లంఘన చెప్పచ్చు? ఈ ప్రశ్న కనుక మనం చూసినట్లయితే ఆధునికమైన న్యాయపరమైన దృష్టిలో చట్టపరంగా కనుక మనం చూసినట్లయితే ఆర్టికల్ 21 ఈ ఆర్టికల్ 21 అనేటువంటిది వైయక్తికమైన వ్యక్తి స్వేచ్ఛను పరిహరించే అధికారం ఎవరికి లేదని చెప్తుంది. కాబట్టి అటువంటి వ్యక్తి స్వేచ్ఛని, వ్యక్తిగత గౌరవాన్ని భంగపరచడమే ఇది అని. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం కేవలం ద్రౌపది వస్త్రాపహరణం అనే ప్రసిద్ధి చెందింది, కానీ పాండు శుద్ధ వస్త్రాపహరణం కూడా జరిగింది. ఆ పద్యం కూడా మనకి ఉన్నది. హితవ వ్యవసాయ పరాజితులగుటం చేసి బలివి చెడి పాండు శుద్ధులు ధృతి తమ పై పుట్టములాయత కీర్తులు మున్ను వెట్టి ఆ సభను అని చెప్పేసి మనకి అక్కడ ద్రౌపది వస్త్రాభరణ పద్యానికి ముందు పద్యంలో ఇక్కడ చెప్పారు. ఆ ముందు ఏం చెప్పారు? పెద్ద వచనంలో ఈ దుర్యోధనుడు తన యొక్క సోదరుడైనటువంటి దుశ్శాసనుడికి ఆమెను పాండవుల్ని వస్త్రహీనుల్ని చేయదు. కారణం ఏంటి? వాళ్ళు బానిసలు పై వస్త్రాలు ధరించకూడదు అనేటువంటి నియమం. అందుకని ఈ పాండవుల యొక్క వస్త్రాలని తొలగించమన్నాడు. అమ్మవారి ఈ ద్రౌపదీదేవి యొక్క వస్త్రాన్ని కూడా తొలగించారు. అయితే పాండవులు ఏం చేశారు? తమ దాకా రానివ్వరు. పై ఊర్ధ్వ వస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసి ఇక్కడ పెట్టారు. అంటే మేము బానిసలం వాళ్ళు ఒప్పుకున్నారు. అది వాళ్ళ యొక్క సౌజన్యం. ఆ తర్వాత ప్రతిజ్ఞలు చేశారు బయటకు వచ్చి, అది వేరే. కానీ ఈవిడ వస్త్రాపహరణం చేస్తుంటేనే ఆ దుశ్శాసనుడు చేస్తూ ఉండగా గుట్టలుగా వస్త్రాలు పడుతున్నాయి. ఎలా పడుతుందంటే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహంతో ఆమె యొక్క మానరక్షణ జరిగింది అనేటువంటి దాన్ని మనం గమనించాలి. ఇది కాబట్టి ఈ విధంగా ఈ ఆర్టికల్ 21 యొక్క ప్రభావం ఇక్కడ ఉంటుంది. ఆధునిక దృష్ట్యా కనుక చూసినట్లయితే, ప్రాచీన దృష్ట్యా కనుక మనం చూసినట్లయితే అది బానిసలు కాబట్టి వస్త్రాభరణం అనేటువంటి దాన్ని ఆయన చేయాలనుకున్నాడు. కానీ దైవం అక్కడ నివారించింది అనేటువంటి విషయాన్ని మనం చూసుకోవచ్చు.